కామారెడ్డి జిల్లాలో డెంగ్యూతో మరో విద్యార్థి మృతి చెందింది. బాన్సువాడ మండలం బోర్ల మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అంజలి 3 రోజులుగా తీవ్ర జ్వరంతో హాస్టల్లో బాధపడుతోంది. బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలిస్తుండగా మధ్య మార్గంలో మృతి చెందింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నూజివీడు కల్లూరు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజా రవాణా స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట మురిగిన పలు వాహనాలు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు పట్టణంలోని మోడపల్లి తాతయ్య జూనియర్ కాలేజీ నీట మునగడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లాకు గోవా నుంచి ₹1 మద్యం తరలించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తమ్మల్లపల్లె వద్ద వాహనాల తనిఖీల్లో పులివెందుల పోలీసులు ఐచర్ వాహనం పట్టుకున్నారు. ఐచర్ వాహనం నిండా 90 లక్షలు విలువ చేసే 13,000 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 7 మంది నిందితులను అరెస్ట్ చేయగా మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సుకుమామిడి అటవీ ప్రాంతంలో అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న కారును అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అమలాపురం నుండి ఒడిశాకు తాబేళ్లను తరలిస్తున్నట్లు 2 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 278 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 33 తాబేళ్లు చనిపోయి ఉండగా బతుకున్న 245 తాబేళ్లను సీలేరు నదిలో అధికారులు విడిచిపెట్టారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1970 ప్రకారం కేసు నమోదు చేసి కారును అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 20 కిలోమీటర్ల తాగునీటి పైపులైన విస్తరణ, 2 ఓవర్ హెడ్ రిజర్వాయర్ల నిర్మాణ పనులకు 24 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అమృత పథకం కింద పట్టణంలో 3,000 ఇంటి కుళాయిల కనెక్షన్లను ఇవ్వనున్నారు. ఇక మరో నెల రోజుల్లో టెండర్లు దశ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ తెలిపారు. వనస్థలిపురం మిఠాయి వాలా స్వీట్ షాప్లో బొద్దింక కలకలం సృష్టించింది. మిఠాయి వాలా షాప్లో రవి అనే వ్యక్తి పిల్లల కోసం చాట్ తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లి చూసేసరికి చాట్లో బొద్దింక దర్శనమిచ్చింది. రవి దానిని తీసుకెళ్లి కొనుగోలు చేసిన షాపు యజమానిని చూపించాడు. అయితే యజమాని మాత్రం చాట్లో పడిన బొద్దింకతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్లో సంప్రదించాడు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంతకీ స్పందించలేదని రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. అయితే ఈ హైడ్రా భయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు కూడా పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా మల్లెపూడి మంగపతి పళ్లంరాజు పనిచేశారు. అయితే ఆయన సోదరుడు ఆనంద్కు చెందిన స్పోర్ట్స్ విలేజ్ను హైదరాబాద్లో కూల్చివేశారు. దీంతో పళ్లంరాజు తన ఎక్స్ ఖాతాలో తమది మచ్చలేని రాజకీయ జీవితమని, అలాంటి పారదర్శక రాజకీయాలు నడుపుతున్న తమ కుటుంబాన్ని రోడ్డున పడేసేలా కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయవాడలో రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులు తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో ద్విచక్ర వాహనంలో వాగు దాటే ప్రయత్నం చేసి ద్విచక్ర వాహనం సహా ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. నందిగామ, చందర్లపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో అతి పురాతన విగ్రహం చోరీకి గురైంది. 11వ శతాబ్దానికి చెందినదిగా ప్రాచుర్యంలో ఉన్న పార్శ్వనాథుడు తీర్థంకర ఏకశిలా విగ్రహం అపహరణకు గురైంది. వేల్పుగొండలో తుంబేరేశ్వర ఆలయ చెరువు పక్కన ఉంది. చెరువు మధ్యలో ఉన్న పెద్దగుట్టపై దిగంబర అవతారంలో జైనమతానికి చెందిన 5వ శతాబ్దానికి చెందిన 23వ పార్శ్వనాథుడు తీర్థంకర పురాతన ఏకశిలా విగ్రహం ఉంది. అయితే ఈ శుక్రవారం తాండూరు సాయిలు అనే వ్యక్తి విగ్రహం ఉండే చోటుకు వెళ్లాడు. అక్కడ విగ్రహం కనిపించకపోవడంతో స్థానికులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహం ఉండే పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జనగామ జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నందా పర్యటించారు. హైకోర్టు న్యాయమూర్తికి డీసీసీ రాజా మహేంద్ర నాయక్, ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ ఘన స్వాగతం పలికారు. హైకోర్టు న్యాయమూర్తికి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల రాత్రి నుండి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, కాలువలు భారీ ఎత్తున ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జీల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ సీఐ నాగరాజు పలు సూచనలు చేశారు. కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్లపై వాగుల ప్రవాహం వద్ద ఎవరూ కూడా రోడ్డు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. నిర్మల్ జిల్లా బాసరా సరస్వతి అమ్మవారిని న్యాయమూర్తులు నితిన్
సూర్యవంశీ, శైలేష్, బ్రహ్మే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. రుద్రార్ మండలం అక్బర్ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కాలేజీలో అక్షిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలో ఉరేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అక్షిత 4 రోజుల క్రితం హాస్టల్కు చేరుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.